ఈరోజు కేటీఎస్ ముక్కాల్ వారు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ కార్నివాల్ ఈ 3 రోజుల క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందుగా కేటీఎస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దాదాపుగా 6 సంవత్సరాలుగా కేటీఎస్ కృష్ణాని టాలెంట్ స్కూల్ మా గ్రామానికి వస్తుంది. మా మండల హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఒక కార్పొరేట్ విద్యా సంస్థ ముక్కాల్ గ్రామానికి వస్తున్నందుకు మేము చాలా ఆనందపడ్డాం. దాన్ని వాళ్ళు నిజం చేస్తూ ఈరోజు 10th SSC బ్యాచ్ను వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. 6 సంవత్సరాల కృషి వారు ఈరోజు 7 మెంబర్ స్టూడెంట్స్తోని 10th బ్యాచ్ స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సార్ ఈ ప్రాంగణంకే విద్యా ప్రాంగణంగా ఉంది. ఎందుకంటే పక్కనే శర్మ స్కూల్ ఉండేది. శర్మ స్కూల్ అయితే ఎప్పుడైతే ఏ విధంగా అయితే పేరు తెచ్చుకున్నదో మండల్లో, అదేవిధంగా కృష్ణవేణి స్కూల్ కూడా మండల్ మొత్తం కూడా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ క్రీడలు నాకు సార్ చెప్తున్నట్టు ఇందాక ఎవ్రీ ఫెస్టివల్ ప్రతి పండుగ కూడా అన్ని విధాలుగా మేము పండుగ వాతావరణం తెలియజేస్తూ పండుగ విశిష్టతను ప్రతి విద్యార్థికి తెలియజేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం సార్. ఈరోజు ఎవరికైనా ఫెస్టివల్ అంటే ఆ రోజు ఒక హాలిడే లానే కనబడుతుంది, కానీ ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి ఎవరికి కూడా తెలియడం లేదు. దాన్ని మీరు తెలియజేస్తున్నందుకు స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ మూడు రోజుల క్రీడలను ఎంకరేజ్ చేయడానికి ముఖ్యంగా మన గ్రామానికి క్రీడలు పుట్టినిల్లు. అటువంటి విలేజ్లో మధు గారు కానీ, సాయిల్ గారు కానీ, సాయిల్ వాళ్ళ మిస్సెస్ పీఈటీ గారు కానీ, వీళ్ళందరూ కూడా క్రీడలలో ఎప్పుడు కూడా ఈ జిల్లాలోనే పవన్ అన్నకు తెలుసు, డివైఎస్ఓ పవన్ గారు కానీ, ఇప్పుడు ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యూన్స్ ఎక్కడన్నా క్రీడలు అనగానే ఫస్ట్ క్రికెట్ పేరు ఏదైనా వచ్చింది అంటే అది ముక్కాలే వస్తుంది. ముక్కాలకు ఎందుకు అంటే ఇదంతా మేమందరం కూడా ఆడిన వాళ్ళమే. అందరికి కూడా మాకు ఇక్కడికి వచ్చిందంటే ఒకప్పుడు చెప్పేది, మీకు స్కూల్లో చదువు ఎంత ముఖ్యమో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కానీ, టీచింగ్ అంటే సైన్స్ ఫేర్ కానీ, అదేవిధంగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా కానీ మన దగ్గర రాను ఆ వ్యవస్థ తగ్గిపోయి వస్తూ ఒక మొబైల్ వ్యవస్థ చాలా ఈజీగా అయిపోయింది. ఇంటికి పోగానే పిల్లలందరూ కూడా LKG UKGలు ఉన్నప్పుడే పిల్లలు అందరూ కూడా ఫోన్స్ తీసుకొని ఫోన్స్ వాడుకుంటూ ఉన్నారు. కానీ దాని నుంచి దూరం చేయాలని మీ ప్రయత్నం నిజంగా అభినందించాల్సిన విషయమే. మీరు ఎల్లప్పుడూ ఇదే విధంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని విద్యార్థుల పట్ల ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రతి సబ్జెక్ట్లో కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని యాడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి KTS యాజమాన్యానికి, ప్రిన్సిపల్ ప్రవీణ్ గారికి, అదేవిధంగా రాజేందర్ సార్ గారికి, ఇంకో రాజేందర్ సార్ గారికి, నర్సయ్య గారికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.